ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి మీరు ప్రతి టీటీడీ లైవ్ అప్డేట్స్ అక్కడ తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, అక్టోబర్ నెలకి సంబంధించి శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ, జనరల్ తిరుమల తిరుపతి సేవ బుక్ చేసుకున్న వారందరూ కూడా మీరు సేవ డేట్ కన్నా ఒక రోజు ముందు గతంలో తిరుమల అయినా తిరుపతి సేవ అయినా రిపోర్టింగ్ చేసేవారు. కానీ మనకు టీటీడీ నుంచి ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రావడం జరిగింది. ఇక అక్టోబర్ వారైతే సేమ్ డే మాత్రమే రిపోర్ట్ చేయాలి. వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఇది కొత్త రూలు. అక్టోబర్ శ్రీవారి సేవ బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సేమ్ డే మాత్రమే రిపోర్ట్ చేయాలనేది వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక ఈరోజు సెకండ్ పాయింట్, గత 4 రోజుల నుంచి కూడా ఆఫ్లైన్ విధానం ద్వారా తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు 3 చోట్ల మనకిస్తూ ఉంటారు. ఇదంతా కూడా 5 గంటలకు ఈ టోకెన్లు ఇవ్వడం జరుగుతోంది. గతంలో అయితే మనకు 3 గంటలకు ఇచ్చారు, ఆ తర్వాత 4 గంటలకు ఇచ్చారు, ఇప్పుడు 5 గంటలకు ఇస్తున్నారు. శ్రీనివాసము, విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్లో శ్రీవారికి సంబంధించి ఉచిత ఆఫ్లైన్ సర్వదర్శనం టోకెన్లు ప్రతిరోజు కూడా ఇస్తారు. ఇది 5 గంటలకు ఇస్తున్నారు. ఈ టైమింగ్స్ అనేవి మారాయి, దయచేసి తెలుసుకోండి. తర్వాత ఒక వారం రోజుల తర్వాత సాయంత్రం 4 గంటలకే ఇవ్వచ్చు. ప్రస్తుతానికైతే సాయంత్రం 5 గంటలకే ఇస్తున్నారు. నిన్న కూడా 25,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఈ రోజుకి సంబంధించింది విడుదల చేశారు. అలాగే శ్రీవారి నడక మార్గానికి సంబంధించి కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో 5,000 దివ్య దర్శనం పేరుతో ఈ టోకెన్లు నిన్న సాయంత్రం 5 గంటలకు ఇచ్చారు. నడక మార్గానికి సంబంధించి నార్మల్ సర్వదర్శనం టోకెన్లు నిన్న 5 గంటలకే స్టార్ట్ చేశారు. గత 4 రోజుల నుంచి ఇదే జరుగుతోంది. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకొని, దూర ప్రాంతం వారు ఎటువంటి టికెట్ లేకుండా కనుక వస్తే మీరు సాయంత్రం 5 గంటలకి టికెట్లు ఇస్తున్నారని తెలుసుకొని టెన్షన్ పడకుండా మీరు మధ్యాహ్నం 1 గంటకే ఉండాలి, 2 గంటలకే క్యూ లైన్లో ఉండాలి, ఇంత టెన్షన్ మీరు పడొద్దు. ఓకేనా? అర్థమైందా? మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఈ ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్ నెల దర్శనం టికెట్లు ఉన్నా లేకపోయినా రూములకు సంబంధించి నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా? ఇక ఈ ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ వాళ్ళు రూములు కనుక మీకు లేకపోతే తిరుమల కొండపైన ఉదయం 4 నుంచి 5 గంటలకి సిఆర్ఓ ఆఫీస్లో కౌంటర్ ఓపెన్ చేస్తారు. అప్పుడు మీరు ఆధార్ కార్డుతో కనుక రిజిస్టర్ చేసుకుంటే ఉదయం 7 నుంచి 8 గంటల లోపల తప్పకుండా మీకు రూములు అనేవి దొరుకుతాయి. రోజుకి కనీసం 1500 రూములు విడుదల చేస్తారు. ఇంకా ఎక్కువ కూడా చేస్తారు. ఖచ్చితంగా 1500 అయితే మినిమం విడుదల చేస్తారు. ప్రతిరోజు ముందుగా వచ్చిన వారికి ముందుగా ఈ 1500 రూములు మీకు లభిస్తాయి. ఇక నవంబర్ వరకు కూడా అన్ని రకాల దర్శనం టికెట్లు రూములతో సహా టీటీడీ వెబ్సైట్లో అయిపోయినాయి. కేవలము శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు మాత్రమే మీకు అక్టోబర్, నవంబర్కి ఉన్నాయి. ఈ ఆగస్టు, సెప్టెంబర్ వరకు అయితే పూర్తిగా అసలు ఏ అవకాశం కూడా లేదు. కేవలం తిరుపతి వచ్చి ఉచిత సర్వదర్శనం టోకెన్లన్నా తీసుకోండి, నడక మార్గం టోకెన్లన్నా తీసుకోండి, లేదా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఒకరోజు ముందు వెళ్ళి మీరు ట్రై చేయండి. ఏమిటి? ఆఫ్లైన్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు, కళ్యాణం టికెట్లు, సుప్రభాతము ఏముంటే అవి నెక్స్ట్ డేకి సంబంధించినవి ఉదయము 11 నుంచి సాయంత్రం 5 గంటల లోపల సిఆర్ఓ ఆఫీస్లో ట్రై చేయండి. ఒకవేళ మీరు లక్కీగా సెలెక్ట్ అయితే మరుసటి రోజు ఆ సేవ తర్వాత దర్శనం చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎటువంటి 300 రూపాయల టికెట్లు, 500 అంగ ప్రదక్షిణ, సీనియర్ సిటిజన్, డైరెక్ట్ ఆర్ట్స్ సేవలు ఏమి కూడా ఆన్లైన్ బుకింగ్లో సెప్టెంబర్ వరకు లేదు, అక్టోబర్, నవంబర్ వరకు కూడా లేదు. ఎక్సెప్ట్ కేవలం హోమం టికెట్లు మాత్రమే ఉన్నాయి. ఓకేనా? మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.